నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ గద్దెను సర్పంచ్ సోమవారం స్వయంగా నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ని అభినందించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. తిరుపతి గౌడు నేను 2020లో మేడారం జాతరకు వెళ్ళాను. పోయి తిరుగు రాను. నాకు అక్కడ తల్లివారి దీవెనలతోని నాకు బంగారం నా చేతికి అందింది. అట్టి బంగారి బుట్టను నేను నెత్తిన పెట్టుకొని ఎక్కడ కూడా దించకుండా మేడారం నుంచి మా ఇంటి వద్దకు వచ్చేదాకా కూడా నేను ఎక్కడ దించకుండా తీసుకొచ్చి మా ఇంట్లో దేవుని రూమ్లో పెట్టిన తర్వాత అనంతరం అదే రోజు రాత్రి నాకు కలల సమ్మక్క సారలమ్మ స్వయంగా కనబడి మాట్లాడడం జరిగితే మా ఊర్లోనే నెరిస్తే నేను ఒక మాట మాట్లాడిన, తల్లి ఇక్కడ ఉన్నారు ఏంది మీరు అని చెప్పి అంటే నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి ఆ తల్లులు ఇద్దరు చెప్పడం జరిగింది. నేను ఒక మాట ఏమన్నా అంటే నేను సర్పంచినప్పుడు మా భార్య సుశీల సర్పంచ్, నేను మా గ్రామ ప్రజలను ఒకసారి ఆలోచన చేస్తా తల్లి అన్నంత మాత్రాన వెన్నంపల్లికి వచ్చి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. వెన్నంపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యక్షమైన తర్వాత ఇక్కడ ఈ వనదేవతల ఉపాధి హామీ పనిచేసే కూలీలు పనిచేస్తుండగా వారికి దేవుడు వచ్చి ఇక్కడ మేము నిరసన అని చెప్పడం జరిగితే మా లసోడాపల్లి సర్పంచ్, వెన్నంపల్లి సర్పంచ్, ఆరేపల్లి సర్పంచ్, విగ్లాస్పూర్ సర్పంచ్, సోమవారం సర్పంచ్లు అందరూ పిలిపించి వెన్నంపల్లి రవీందర్ రెడ్డి సర్పంచ్ అందరినీ మరి ఇట్లా ఇక్కడ సమ్మక్క నిరసన అని చెప్పి పిలవడం జరిగింది. దేవతలు కూడా నేను అటు సోమవారం అంటే తూర్పు పక్కన పోయి నేను అక్కడ సర్పంచ్ గారికి కూడా కళ్ళ కనబడి ఇటు వచ్చినామని చెప్పి చెప్పడం జరిగిందట దేవతలకు. ఆ దేవతలు చెప్పుడుతోనే మమ్మల్ని అందరూ పిలిపించిండు రవీందర్ రెడ్డి గారు. పిలిపించి అడిగితే వాళ్ళందరూ మరి మాకు గనవలేదు అని చెప్పి మిగతా సర్పంచులు అంతే, నేను మాత్రం వచ్చి మనకి ఇట్లా నాకు గనవడదని చెప్పడంతోనే అందరం ఈ 5 గ్రామాల సర్పంచులు అందరం ఉండి ఇక్కడ మరి తల్లి నిలిచిందని చెప్పి మేము జాతర స్టార్ట్ చేద్దామని చెప్పి ఆ రోజు కొబ్బరికాయలు కొట్టించి ఆ రోజు ప్రారంభించిన తర్వాత నేను వెంటనే నాకు ఈ తల్లి నాకు ప్రత్యక్షం అయింది కనుక ఇక్కడ ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలు మాత్రం నేనే కడతా అని చెప్పి ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. నాకు ఆ తల్లుల దీవెనలు కూడా నాకు సంకల్పంతో మంచి జరగడం నాకు సమకూర్తంగా జరిగింది కనుక నాకు వారికి నేను తల్లులకు గద్దెలు కట్టించి నా మొక్కు తీర్చుకున్నా. ఈ తల్లులు కూడా వెన్నంపల్లి గ్రామ పంచాయతీ, దసనపల్లి గ్రామ పంచాయతీ, ఆరేపల్లి గ్రామ పంచాయతీ, ఎర్రపల్లి గ్రామ పంచాయతీ, సోమవారం గ్రామ పంచాయతీ, మన ఎగ్లాస్పూర్ గ్రామ పంచాయతీ, ఈ 6 గ్రామ పంచాయతీ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచి పాడి పంటలతో మళ్ళీ పచ్చగా పైర్లు పండించే రైతులను కూడా సరళంగా చూసి అందరికీ దీవెనలు ఈ తల్లులది దీవెన ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రతి 2 నెలలకోసారి తల్లులకు అంగమంగా వైభవంగా కూడా మేము తప్పకుండా వేడుకుంటామని చెప్పి మేము కోరుకుంటున్నాం తల్లి.